యూదయా కొండల మధ్యలో ఒక చిన్న ఇల్లు. అక్కడ యోహాకీము మరియు అన్నా జీవిస్తున్నారు. వారు సంవత్సరాలుగా సంతానానికి వేచి ఉండి ప్రతి రాత్రి దేవుని ముందు మోకాళ్లు వేసి ప్రార్థిస్తున్నారు. ప్రభువా, మాకు ఒక బిడ్డను బహుమతించు. ఆ రాత్రి వారి ప్రార్థన పరలోకాన్ని తాకింది. మొదటి దివ్య సంకేతం వచ్చి చేరింది. ఆ రాత్రి అన్నా లోతైన నిద్రలోకి జారుకుంది. ఆ రాత్రి ఆమె చుట్టూ వెలుగు చేరింది. బంగారు కాంతిలోంచి గాబ్రియెల్ దేవదూత ప్రత్యక్షమయ్యాడు. అన్నా, నీ ప్రార్థన వినబడింది. దేవుడు నీకు ఒక పవిత్ర కుమార్తెను ప్రసాదించనున్నాడు. యోహాకీము దేవాలయ ముఖద్వారంలో నిరాసక్తితో నిలబడ్డాడు. అతని హృదయం బాధతో నిండినది. కళ్లల్లో నిండిన కన్నీరుతో పర్వతం పైకి వెళ్లి ప్రార్థన చేశాడు. బంగారు కాంతిలోంచి గాబ్రియెల్ దేవదూత ప్రత్యక్షమయ్యాడు. యోహాకీము, నీ ప్రార్థనలు దేవునికి వినబడినవి. నీ భార్యకు ఒక కుమార్తె కలుగుతుంది. ఆనందంతో నీ ఇంటికి వెళ్ళు. ఆ వాగ్దానం గబ్రియేలు చెప్పిన వెంటనే యోహాకీము హర్షంతో తిరిగి గ్రామానికి పరిగెత్తిపోయాడు. హన్నా, దేవుడు మన ప్రార్థన విన్నారు. అన్నా, దేవదూత నా ముందుకు వచ్చాడు. మన ప్రార్థనలు దేవుడు ఆలకించాడు అన్నాడు. నువ్వు దేవుని ఆశీర్వాదంతో నిండిన ఒక కుమార్తెకు జన్మ ఇస్తావుట. కుమార్తె, దేవుని ఆశీర్వాదంతో? ఇది నిజమేనా యోహాకీము? ప్రభువా, నా జీవితాన్ని నీ చేతుల్లో ఉంచుతున్నాను. ఈ వెలుగు ఎంత పవిత్రంగా ఉంది! ప్రభువా, నీ వాగ్దానం నా హృదయంలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభువా, నీ వాగ్దానంపై మా విశ్వాసం ఉంది. నీ చిత్తమే మా ఇంటిలో జరగాలి ప్రభువా. ఈ వెలుగు ఎంత దివ్యంగా ఉంది! ప్రభువు సమీపంలో ఉన్నాడు. ఈ ఆశీర్వాదానికి ధన్యవాదాలు ప్రభువా. నీ వాగ్దానం నెరవేర్చే ఈ శిశువును పెంచడానికి మాకు దారిని చూపించు. ప్రభూ, ఈ వరానికి ధన్యవాదాలు. ఇప్పుడు బరువైనవి ఎత్తకూడదు. నేను చూస్తాను. నువ్వు ఎంతో మంచివాడివి. రోజురోజుకు ఆమె మరింత ప్రకాశిస్తోంది. నీ బిడ్డ బలవంతుడిగా, దీవింపబడినవాడిగా ఉండాలి. నేను ఇంకా నేర్చుకుంటున్నా. నువ్వే చేశావు కాబట్టి నాకు ఇది చాలా ఇష్టం. మన బిడ్డను చూడడానికి ఇక ఆగలేకపోతున్నా. మనకి దేవుడున్నాడు. ప్రియతమా, ఈరోజు మనం పూర్ణ హృదయంతో ప్రభువుకు కృతజ్ఞతలు చెబుతాం. ఈ స్థలం నా మనసును పూర్తిగా శాంతితో నింపేస్తుంది. ప్రభువా, నీ కరుణకు కృతజ్ఞతలు. ప్రభువు చేసిన వాగ్దానం ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ధన్యవాదాలు. మీ సాయం నాకు ఎంతో ఉపశమనమిస్తోంది. అన్నీ సరిగ్గానే ఉండాలి. బిడ్డ రావడానికి సమయం దగ్గర పడుతోంది. ప్రభువా, ఈ శిశువును రక్షించు. నా బంగారు బిడ్డ, దేవుడు మన మీద అపారమైన కృప చూపించాడు. ప్రభువా, ఈ పవిత్రమైన వరమిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రపంచానికి స్వాగతం. మరియమ్మ, ఇదిగో మా చిన్న మరియా. ఈ శిశువు దైవం ఎంపిక చేసినది. దేవుడు ఆమె అడుగులు నడిపించుగాక.
మీ అందరికీ ధన్యవాదాలు. మీ ప్రేమను మాటల్లో చెప్పలేం. నువ్వు దేవుడిచ్చిన వరం. ఆమె పేరు మరియా.